హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. మేమైతే మా ఊరికి వచ్చామండి ఇక్కడ వ్యవసాయ పనులు చూడడానికి. ఇంకా మా వారు నేను ఇక్కడ చెరువు దగ్గర ఉంటుంది మా ల్యాండ్. ఇక్కడ మేము ఈరోజు శనగలు పోస్తున్నాం. వాళ్ళు అక్కడ పోస్తున్నారు. నేను కూడా కొంచెం ట్రై చేస్తా, ఒక్క లైన్ అన్నా పోస్తా. ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా విత్తనాలు వేయడం. ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ చాలా దూరంలో కారు ఉంది, చూసారా, కనబడుతుంది. అక్కడ నుండి మేము ఇక్కడ మా చెరువు చేను వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడైతే ఎడ్ల బండి విత్తనాల కొరకు తీసుకొచ్చిండ్రు. అక్కడ వాళ్ళు విత్తనాలు వేస్తాను చూడండి. నేను ఒక్క లైన్ ట్రై చేస్తా అక్కడికి వెళ్ళి. వదలు వదలు నన్ను చూసి భయపడుతుంది అది. అక్కడ చాలా ఎట్లా పోతాం. అవి పడకుండా మంచిగా చేయి పెట్టుకోబోతారు. ఆ ఇత్తులు పడకుండా మంచిది అయితే లేకుండా మీరు ఫోటోలు కొని అది ఎట్లమైనా మంది ఇక్కడైతే సార్ మీద పోవాలి. అయిందా నాడదాకా దీన్ని గొర్రె అంటారు కదా. ఆ విత్తనాలు పోసేదాన్ని ఏమంటారు? జడ్డిగము. చూడండి, ఇవన్నీ ఊర్లో మనకు వ్యవసాయం ఈ పేర్లు కూడా తెలియదు. ఈ గొర్రె అనేది విన్నా కానీ జండిగం అంటారంట విత్తనాలు పోసే. చూడండి, ఈ ఎద్దులు మంచియే, పొడుస్తలేవు. చూడండి ఇక్కడ నేచర్ ఎంత బాగుంది. ఇక్కడ ఎంతనే భూమి మనది మొత్తం? అక్కడ మొత్తం ఎంత చెరువుల? రెండు పావు. ఈ కేవలం శనగలు పెసల్లే వండుతాయి, తర్వాత నీళ్ళు వస్తాయి కదా ఈ చెరువులకి. చాలా మందికి ఉన్నది ఇక్కడ. ఫస్ట్ టైం మా చెరువులో ఉన్న ఈ భూమి దగ్గరకు వచ్చిన. ఇంకా ఈరోజు కొన్ని శనగలు పోసిన. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇక పల్లెటూరు అంటే ఎంత బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎట్లున్నాయి అవి తాడి చెట్లు, ఎంత బాగున్నాయి. చాలా అందంగా ఉంది కదా. ఈ భూమిలో అయితే ఒక్కటే పంట, ఎందుకంటే చెరువు ఎండిన తర్వాత ఇక్కడ చాలామంది రైతులకు ఉంది ల్యాండ్. చెరువు ఎండిన తర్వాత ఇది ఒక్క పంట తీసుకుంటారు అనమాట, పెసళ్ళు శనగలు. మంచి ల్యాండ్. చూడండి ఇక్కడ ఎట్లుంది మట్టి, బంగారం లాగానే ఉంది చూడండి మట్టి. ఎందుకంటే చెరువు కనుక ఇది బలంగా ఉంటుంది కదా, మట్టి చాలా బలంగా ఉంటుంది. పాటు లాగానే, పాట అంటే ఎరువు లాగానే. ఎందుకంటే బలమైన భూమి చెరువు ఉంది కాబట్టి ఎంత ఇట్లా చూడ మెత్తగా ఇట్లా చూస్తేనే మట్టి ఫ్రెష్ కనబడుతుంది. ఇక్కడ మా వారు ఉన్నారు. ఇక్కడైతే మా ఫామ్ ఆయిల్ తోటలో ఉంటాడు అయిలేని. ఒకసారి మళ్ళీ ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి మనం వీడియో చేద్దాం. ఫామ్ ఆయిల్ తోటకి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇన్ని రోజులు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు రెంట్కి. ఇప్పుడైతే వాళ్ళు వేరే ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము వచ్చి అంతా క్లీన్ చేసుకున్నాము. దాదాపు ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. ఇంట్లో అన్ని సామాన్లు సర్దుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు మంచిర్యాల నుండి వచ్చినప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉండాలి కదా అనేసి ఇల్లు అయితే కొంచెం నీట్గా చేసుకున్నాము. అప్పుడప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మా వారు అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు మంచిర్యాలలో ఉందామని అయితే అనుకుంటున్నాము. మేము ఇప్పుడు శనగలు వేసేది ఈ భూమి. ఇదేమో ముందు వేసాము, ఇది కూడా మనదే. ఇంక ఇక్కడ చూడండి ఎట్లా మలిసినాయి.
ఇక ముందు ఒక వారం ముందు ఏమో వేసాం. మీకు వర్షం కూడా వచ్చింది ఇది వేసిన తర్వాత. చూడండి మొలకలు ఎలా మొలిసాయో. ఇది కొంచెం లేట్ అనమాట, ఇప్పుడు వేసినాం. ఎన్ని రోజులకు మొలుస్తాయో నాకు కూడా తెలియదు, కానీ ఒక వారం రోజులలో ఈ మొలకలు వస్తాయంట శనగలవి. అక్కడ రైతు చెప్తున్నాడు. చూడండి ఎలా ఉన్నాయి మొలకలు. శనగలు కొంచెం ఈ చెట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత దీని ఆకు చాలా హెల్దీ అంట, కూర వండుకుంటారు. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయంట దీనికి. ఏదో క్లాత్ వేసి దీనికి మంచు వాటర్ను కూడా తీస్తే ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్కి దానికి దీనికి మంచిది అంటారు. ఈ కూర అయితే చాలామంది ఇష్టపడతారు. లేత ఆకులని కట్ చేసి కర్రీ చేసుకుంటారు, ఇంకా కొంచెం పెద్దగా చెట్టు అయిన తర్వాత. ఇది పెసర్ అన్నమాట. ఇక్కడ కొంచెం పెసర్ వేసారు. ఇప్పుడు మనం వెళ్ళిందేమో శనగలు పోసిండ్రు అక్కడ. ఈ పెసర్ అయితే ముందే అలికినట్టున్నారు, మంచిగా పెరిగింది. చూడండి ఎంత బాగుంది. నల్ల పెసర్లు ఇక్కడ ఎందుకో కానీ ఈ ఊర్లో ఈ గ్రీన్ పెసర్లు ఎవ్వరు వేయరు, నల్ల పెసర్లే వేస్తారు. ఇది కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. మేము ఎప్పుడు తినే పెసరపప్పు ఇదే. మంచిగా ఏం చిసురితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ ఊర్లో అందరు నల్ల పెసర్లే పండిస్తారు. మేము సంతరా పళ్ళు తీసుకొచ్చినాము, అక్కడ విత్తనాలు వేసే రైతులకు ఇచ్చాము, మేము కూడా తింటున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది మా ఊరు వాతావరణం, మా చెరువు? ఇక్కడ చూడండి పల్లె ప్రకృతి వనం నాయకునిపేట, ఇందులో వచ్చింది అసలు. ఇది మా ఊరు స్టార్టింగ్ అన్నమాట. ఇప్పుడు చెరువు నుండి మా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడే వీరాంజనేయ స్వామి టెంపుల్, ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత మా ఊరి పోచమ్మ దేవాలయం. మొన్ననే పౌర్ణమికి ఘనంగా చాలా గొప్పగా జరిగినాయి వేడుకలు. వీరాంజనేయ స్వామి ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ బాగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పోచమ్మ, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. అనుకున్నవన్నీ జరుగుతాయి. చాలా సత్యమున్న దేవుడు. ఇంకా మా ఊరు ఇంకా స్టార్టింగ్ అన్నమాట. ఇంకా మా ఇంటి దాకా తీసుకెళ్తా పదండి, తొందరగానే వస్తుంది. జస్ట్ చూడండి ఇక్కడ కోళ్ళు చూడండి ఎట్లున్నాయో. ఈ ఊర్లో ఇంకా నాకు అందరు తెలియదు కానీ మా ఊరికైతే ప్రతి ఒక్కరు తెలుసు. చూడండి పందెం కోళ్ళలాగానే ఉన్నది ఇక్కడ. చిన్న పల్లెటూరు, ఎంత బాగుంది చూడండి మా ఊరు. ఇంటి దాకా తీసుకెళ్ళి మా ఇల్లు కూడా చూపెడతాం మీకు, ఓకేనా? అబ్బా కుక్కలు చూడండి, అమ్మో ఎక్కడ చూసినా కుక్కలే. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వీళ్ళ కుక్క, క్యూట్ కుక్క. మాకు తెలిసిన వాళ్ళు ఇల్లే. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వాతావరణం ఎంత బాగుంది చూడండి ఊర్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను వీడియోలు చేయాలంటే మాత్రం నెట్వర్క్ ఉండలేదు. అక్కడైతే అది వైఫై ఉంటుంది కాబట్టి తొందరగా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రము అక్కడ ఒక 5-10 మినిట్స్లో అయ్యేది. ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కసారి 2-3 అవర్స్ పడుతుంది, ఒక్కోసారి 4-5 అవర్స్ పడుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బిజీగానే ఉన్నాము. పూజలు అవి, పౌర్ణమి పూజ అన్నీ, ఇంకా ఇంట్లో వర్క్. ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ మా వదిన వాళ్ళ ఇల్లు చూడండి. ఇక్కడ మా రెండో వదిన వాళ్ళ ఇల్లు ఉంది. ఇది మా బావగారి ఇల్లు. ఇక్కడైతే ఉండట్లేదు. కేవలం ఈ పూజకి, ఈ పౌర్ణమి, దత్త పౌర్ణమికి మాత్రం అందరు వచ్చి అందరం కలుసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం కలుసుకుంటే ఊరిలో అందరూ. ఇటు చూడండి ఇక్కడ మా ఇల్లు, ఇటు మా పెరటి తోట అన్నమాట. ఆ గేటు, ఇది మా ఇల్లు. ఇంకా గేట్ తీసి లోపలికి వెళ్ళాలి. ఇదండి మా ఇల్లు. ఇది మా లోగిల్ అన్నమాట, మా ఊర్లోని మా ఇల్లు. చెట్లు అయితే ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే మా ఇంటి ముందర చెట్లు చూడండి ఎంత బాగా పూలు పూస్తాయో.
ఆ అపార్ట్మెంట్లో మేము ఇప్పుడు ఉండే దగ్గర అయితే ఒక్క పువ్వు దొరకదు. ఇక్కడైతే చాలా పూలు పూసాయి చెట్లన్నీ. ఇది మా ఇల్లు అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, బాయ్, ఉంటా. థ్యాంక్ యూ.